పరపతి పెరుగుతుంది, వాళ్ళకి తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా అలా జరిగి ఉంటే మనకి డే కమ్స్ మనం సాల్వ్ చేయాలి. ఎందుకంటే మన యువకులకి ఇది హై పేయింగ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి ఆశ ఉంది. అలాగే వెళ్ళిపోతాం, సెటిల్ అయిపోతాం, ఇలాగ ఉంటాం, పాపం అలాగ ఉంటాం అని ఆశలు ఉన్నాయి. ఆ ఆశలు తీర్చడానికి ఆ 1,00,000 మంది కొత్త వాళ్ళకి ఇదంతా పాటు. ఇప్పుడు ఎంప్లాయర్స్ రిజిస్ట్రేషన్ స్టేజ్లోనే అక్యురేట్ వేజ్ లెవెల్ అనేది వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఎస్ఓసి కోడ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఫ్రాడ్ తగ్గుతుందంటారా? ఫ్రాడ్ ఎప్పుడూ తగ్గదు. కొత్త రకంగా ఫ్రాడ్ ఉంటే మార్చుకుంటారు, టైం పడుతుందండి. ప్రతి సిస్టము, ప్రతి రూల్స్ ఉన్న చోట విల్ బి ఎ వే అవుట్. ఒకే ఒక సిస్టమ్ ఉన్నది, ఫ్రీ మార్కెట్ సిస్టమ్, డిమాండ్ అండ్ సప్లై. అది ఫ్రీ డిమాండ్ ఉంటే, ఫ్రీ సప్లై ఉంటే ఫ్రాడ్ లేకుండా జరుగుతాయి. అయితే ఫ్రాడ్ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు రిస్ట్రైన్ చేస్తావో కనపడని ఫ్రాడ్ ఉంటాయి. దానికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, లెజిటిమైజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఫ్రాడ్ ఏం పెద్ద తగ్గదు, కానీ కనపడు. కొత్త రూల్స్కి దాచుకుంటా. తర్వాత మనమే కాదు, పాకిస్తానీ, బంగ్లాదేశ్, ముఖ్యంగా శ్రీలంకన్స్, సౌత్ ఏషియన్స్ ఎక్కువ ఈ పని మీదే ఉన్నారు. ఎలా వీసాలు తెచ్చుకోవాలి, ఎలా తేవాలి, ఎవరిని మేనేజ్ చేసుకోవాలి, అది 24 గంటలు ఆ పని మీదే ఉన్నారు. లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ కోసం ఎదుగుతున్నారు. సో పెద్ద తగ్గిపోతుందా ఫ్రాడ్ అంటే నేను అనుకోవట్లేదు, కనపడతాది. అలాగా రెస్ట్రిక్షన్ ఉన్న చోట ఫ్రాడ్ ఉంటాయి, రెస్ట్రిక్షన్ ఉన్న చోట బ్లాక్ మార్కెట్ ఉంటాయి. బంగారం ఒకనప్పుడు బంగారం భారతదేశంలో ఇంపోర్ట్ చేసేవారు కాదు, ఎక్కువ స్మగ్లింగ్ అవ్వేది బంగారమే. ఓపెన్ మార్కెట్ అంత ట్యాక్స్ కట్టిన ಎಷ್ಟು వచ్చిందని తెలుసుకో, ఫినిష్, స్మగ్లింగ్ లేదు. సో మార్కెట్ ఫోర్సెస్ ప్లే అవ్వనిస్తే పూర్వంలాగా అంత ఫ్రాడ్. ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఆ లూప్ హోల్స్ చూపెట్టే వాళ్ళకి వ్యాపారం, ఆ లూప్ హోల్స్ చూపెట్టే వాళ్ళకి బిజినెస్ ప్రాఫిట్. సో తప్పకుండా లూప్ హోల్స్ కనపడతాయి. మనం ఇంకా ఇవన్నీ స్టార్ట్ చేశాక ఇంకా ఏమి ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా, మనకు 6 నెలల్లో సంవత్సరంలో తెలుస్తాయి హౌ ఇట్ ఈస్ ప్లేయింగ్ అవుట్. సో వీ హ్యావ్ టు వెయిట్. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే భారతదేశం దగ్గర ప్రస్తుతం పరపతి లేదు. ట్రంప్తో నువ్వు తగవు అని చెప్తాను. ఆ పరపతి వస్తుందా అంటే కొన్ని రోజులకు వస్తుంది. ట్రేడ్ డీల్ అవగానే వాళ్ళ పరపతి కూడా తగ్గిపోతున్నాయి కదా, ఆయన ప్రెస్టీజ్ కూడా పడిపోతా వస్తాను. సో రావచ్చు ఫ్యూచర్లో మంచి డీల్. మనకి ఇది కూడా కలుపుతారు. సర్వీసెస్ మాకు లేకపోతే మీతో ఏంటి మాకు వ్యాపారం, మీరు సర్వీసెస్ మమ్మల్ని ఎక్స్పోజ్ చేయనివ్వకపోతే ఏంటి మీకు మాకు సంబంధం ఏంటి, ఆ ప్రశ్న వస్తాయి. సార్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఈ మాస్టర్స్ క్యాప్లో కూడా ఈ వెయిటెడ్ సెలెక్షన్ అప్లై అవుతుందా? అన్ని చోట్ల వెయిటెడ్ అప్లై అవుతాయి. సోషల్ మీడియా అన్నారు, ఇవన్నీ అవుతాయి. అది మనమేం అబ్జెక్ట్ చేయలేము. వాళ్ళు ఒక లైన్ చూడండి, ఇప్పటి వరకు జరిగింది లూప్ హోల్స్ మనకు తెలుసు కదా. ఐ బ్లాక్ చేయటం కష్టం కాదు, కానీ పనిచేస్తుందా లేదా? టెక్నాలజీ కంపెనీస్ దానికి ఒక రౌండ్ వే తీసుకుంటారా? టెక్నాలజీ కంపెనీస్ ఇప్పుడు ఇండియన్స్ అక్కడ తీసుకురావటమా, అక్కడితోనే పనిచేయించటమా, ఆ నిర్ణయాలు తీసుకుంటారు కదా, తీసుకోవాలి కదా. టెస్ట్ చేస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా ట్రంప్తో టెక్నాలజీ చీఫ్స్. సో ఈ స్టోరీ ఇంకా అవ్వలేదని నేను అనుకుంటాను. స్టోరీ ఈజ్ నాట్ ఫినిష్డ్ యెట్, ఇంకా ఫైనల్ చాప్టర్కి రాలేదు. సో ఈలోగానే ఈ రూల్స్కి ఏదైనా లీగల్ ఛాలెంజెస్, లా సూట్స్ అలాంటివి ఏమైనా ఎదురయ్యే అవకాశం? లీగల్ ఛాలెంజ్ మొన్న గెలిచేశారు. $100,000 ఆయన ఛార్జ్ చేయొచ్చు అని కోర్ట్స్ ఇచ్చింది. అది ఇంకో రకమైన లీగల్ ఛాలెంజెస్ రావాలి. ఇంకో రకమైన కేసు నడుస్తుంది అక్కడ సుప్రీంకోర్టులో. రాష్ట్రాలన్నా ఏమన్నారంటే నీ ఇష్టం వచ్చిన రూల్స్ చేస్తే మా రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీ దెబ్బతింటున్నాయి, నీకు ఈ వ్యవహారంతో సంబంధం ఏంటి మా ఇష్టం. అది ఇంకా సుప్రీంకోర్టుకి రాలేదు. అది పెద్ద కేసు. అది వస్తే ఏమొస్తుందో చూడాలి. వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఎంత ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ పవర్ ఎంత ఉన్నది, ఫెడరల్, ఇవన్నీ ఇంకా నడుస్తున్నాయి. చాలా ఛాలెంజింగ్ లీగల్ టాస్క్స్ ఉన్నాయి. అన్నీ చేస్తున్నారు, అన్ని విధాలుగా చేస్తున్నారు. ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.